అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. భృగువారం అంటే ఈ రోజు అన్నమాట. ప్రతి శుక్రవారము ఏ వారం ఎలా ఉన్నా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేసేటటువంటి అలవాటు చేసుకోండి. మీకు పని ఉన్నా లేకపోయినా అదొక జీవన విధానము, ఒక క్రమం లాగా పెట్టుకుంటూ ఉండండి. చక్కగా పనులన్నీ త్వరగా అయిపోతే కొత్తగా ఏమన్నా చేయడానికి బోలేనంత సమయం ఉంటుంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహిళలకు ప్రతి శుక్రవారము లలిత పారాయణం చేయడం అనేది ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా ఉంటూ ఉంటుంది చాలా మందికి. చక్కగా సాయంత్రం పూట ఇంట్లో దీపం పెట్టుకొని, తులసి కోట దగ్గర ఒక్క దీపం అలా పెట్టుకొని, మీ దగ్గర ఏ ప్రసాదం, ఏ నైవేద్యం ఉంటుందో అలా భగవంతునికి నివేదించి ప్రసాదంగా స్వీకరించి గుళ్ళో వెళ్లి లలిత పారాయణం చేయడం గాని, లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయడం గాని, అష్టోత్తరం చదవడం గాని, సహస్ర నామావళి చదవడం గాని ఇవన్నీ చేస్తూ ఉంటాయి. మీ భర్తకు చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది. మీ బిడ్డలకు చాలా బాగా కలిసి వస్తుంది. కారణం ఏమిటి? మీ పుణ్యము వారిని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో స్త్రీ చాలా ఆహ్లాదంగా, అంటే చాలా రంగురంగుల ఇంద్రధనస్సులా ఉండాలి ఇంటి గృహిణి. అప్పుడే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉంటుంది. మనం వెళ్ళమన్నా వెళ్ళదు. ఎందుకో తెలుసా? ఆమెకు పసుపు గడపలంటే ఇష్టము, ఆమెకు పాలంటే ఇష్టం, పువ్వులంటే ఇష్టం, ముంగిల్లో ముగ్గులంటే ఇష్టము, చిన్నపిల్లల నవ్వులంటే ఇష్టం. కాబట్టి ఎక్కడైతే అన్యోన్య దాంపత్యం ఉంటుందో, ఎక్కడైతే గొడవలు ఉండవో, ఎక్కడైతే ఇల్లాలు కంటతడి పెట్టదో, ఎక్కడైతే పిల్లలు ఆహ్లాదంగా ఆడుకుంటూ హాయిగా శ్రావ్యమైన సంగీతం వినిపిస్తూ ఉంటుందో, అక్కడ సరిగ్గా ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉంటుంది నారాయణతో సమేతంగా. కాబట్టి అలా ఆహ్లాదంగా హాయిగా, మాట కూడా మృదువుగా ఉండాలి. కొట్టినట్టు కఠినంగా మాట్లాడకూడదు, ఒకరి మనస్సు నొప్పించినట్టు మాట్లాడకూడదు. మృదువుగా సంభాషిస్తూ ఉండాలి. మెత్తగా అంటే తీయగా మాట్లాడి గొంతులు కోయమని కాదు. మెత్తగా, ఎవరిని నొప్పించకుండా తానవ్వక తప్పించుకొని వాడు ధన్యుడు సుమతి కదా. ఎవరిని నొప్పించకుండా, మీరు చిక్కుల్లో పడకుండా అలా అలా వెళ్ళిపోతూ ఉండాలి జీవన ప్రయాణం అనేది. అలాగే శుక్రవారం పొద్దున్నే పడుకోకండి. అలాగే పొద్దున్నే తొలి సంధ్య, మలి సంధ్యల్లో సంధ్యావందనం చేసే సమయంలో పడుకోకండి. అదంత మంచిది కాదు. అలాగే కొంతమంది ఇంట్లో ఏమీ తుడవక ముందు అలా తినేయకూడదు. అలా తింటే దరిద్ర దేవత మన ఇంట్లోకి అంత ముందే ప్రవేశించిందని అర్థము. ఎవరైతే 7 తర్వాత 6:30 తర్వాత పడుకున్నారంటే వారికి ఏదో చెడు సంకేతం ఉందని అర్థం చేసుకుంటూ ఉండాలి. మీకు పనున్నా లేకపోయినా చక్కగా అలా ఇల్లంతా శుభ్రపరచుకొని ఓ స్నానం చేసి ఒక దీపం పెట్టి, మీకు ఏ పని మీకు పని ఉన్నా లేకపోయినా ఇలా చేస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవన విధానం అనేది చాలా బాగా, చాలా ఆహ్లాదంగా, ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులైతే ఉంటాయో మీ జీవితం కూడా అంతే రంగురంగులుగా, చాలా అద్భుతంగా, ఆహ్లాదంగా, అలా శ్రావ్యంగా సాగిపోతూ ఉంటుంది. అలా ఉండాలంటే లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించండి. మంగళాష్టకము, అలాగే లక్ష్మీదేవి అష్టకం ఉంటూ ఉంటాయి. అవన్నీ చక్కగా చదువుకోండి. అష్టలక్ష్మి స్తోత్రం అని, అన్నపూర్ణ అష్టకం అని, ఇలా చాలా ఉంటూ ఉంటాయి. భ్రమరాంబిక అష్టకం అని. నవదుర్గలు అంటే అమ్మవారు దశావతారాలన్నమాట. ఆమె ఏ అవతారం దాల్చినా అవన్నీ కూడా లోక కళ్యాణం కోసమే. ఆమె అమ్మగాను భోజనం పెట్టగలదు, చాలా రుచిగాను వంట చేయగలదు, బిడ్డలను పెంచగలదు, పాలించగలదు. అలాగే వీలైతే దుష్ట సంహారము చేయగలదు. ఆమెలో 9 విధాలైనటువంటి రకరకాల స్వభావాలు ఉంటూ ఉంటాయి. అమ్మ కదా, మరి ప్రేమించనుగలదు, లాలించనుగలదు. అలాగే వీలైతే ఏదన్నా తిరుగుబాటు చేయవలసి వస్తే సంహరించనుగలదు. కాబట్టి స్త్రీ శక్తి చాలా మగవారి కన్నా కూడా మానసికంగా స్త్రీలే చాలా పరిణితిగా, ముందుగా, వేగవంతంగా ఆలోచించగలుగుతారు. అది మనకు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. కాబట్టి స్త్రీలే బలవంతులు పురుషుల కన్నా కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఆదిశక్తి అవతారం అన్నమాట. ప్రతి స్త్రీని కూడా గౌరవించాలి, ప్రేమించాలి. మీ అక్కగానో, చెల్లిగానో, లేదా అమ్మగానో ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే సస్యశ్యామలంగా, ఎటువంటి గొడవలు రాకుండా చాలా సజావుగా, ఆరోగ్యవంతంగా అలా సాగిపోతూ ఉంటుంది జీవితం. కాబట్టి శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, పొద్దున్నే డబ్బులు ఇచ్చేవద్దు, వాకిలి తుడవకుండా, అలాగే దివ్య నూదగవద్దు. కొంతమంది చిన్నపిల్లలు తెలియకుండా
లేదంటే పెద్దవాళ్ళు కూడా నూనె ఖర్చు అయిపోతుందనో మరి ఏ కారణంతో దివ్యను అంటే దీపాన్ని అలా ఊదేస్తూ ఉంటారు. అది కొండెక్కించడము ఎంత పెద్ద మహాపాపం చెప్పండి. అది వాటికై అవి కొండెక్కాలి తప్ప మనం ఊదకూడదు అనమాట. అది చాలా అపరాధము. అలాగే పొద్దున్నే దివ్యనూదగవద్దు, బువ్వ నెట్టవద్దు. ఏ వాకిలి తుడుచుకోకుండా అలా తినకూడదు, బువ్వ తినకూడదు. తోబుట్టువుల మనసు కష్టపెట్టకూడదు. ఇంట్లో ఇల్లాలైనా ఎవరైనా సరే ఏ స్త్రీలను కూడా మనసును నొప్పించి ప్రవర్తించకూడదు. తొలి సంధ్య మలి సంధ్య నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదప్పుడు. అలా చేస్తూ ఉంటే మీరు వద్దన్నా మీ దగ్గరకు లక్ష్మీదేవి స్థిరంగా చిత్తంగా ఉంటుంది. కారణం ఏమిటి? అలా మృదువుగా ఉండాలి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా? సరిగ్గా మృదువుగా సంభాషించే దగ్గర, శ్రావ్యమైన సంగీతం ఉన్న దగ్గర, పువ్వులు పళ్ళు ఆహ్లాదకరంగా, గడపలు పసుపు గడపలు, అలాగే ముంగిట్లో ముగ్గులు చాలా ఆహ్లాదకరంగా, చాలా అంటే కలర్ఫుల్ గా అంటాను కదా, అలా రంగురంగుల అంటే మంచి సువాసన, మంచి వాసన వచ్చే వాళ్ళ గృహాల్లో కూడా ఈ లక్ష్మి అనేది తిష్ట వేసుకుని కూర్చుంటూ ఉంటుంది. అలా వేయాలంటే మంచిగా దీపం పెట్టండి, ధూపం వేయండి. అప్పుడు ప్రతి శుక్రవారం అలా ధూపం వేస్తూ ఉండండి. మంచిగా మీకు ప్రతిరోజు ధూపం వేయండి. ఈ రోజు మరీ విశేషంగా సాయంత్రం ఎక్కువగా ధూపం వేస్తూ ఉంటే ఏదన్నా చెడు శక్తి ఏదన్నా ఉంటే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీ చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా బాగా ఆహ్లాదంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలా చేసి చూడండి. మృదువుగా సంభాషించే వారి దగ్గర, అలాగే ఆహ్లాదంగా మాట్లాడే వారి దగ్గర, ఎప్పుడు చలాకీగా ఆనందంగా ఉండే వారి దగ్గర ఎవరికి లేవు సమస్యలు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. కాబట్టి వాటిని పట్టించుకోకుండా ఎంతో ఆహ్లాదంగా ఉంటూ ఉంటారు కొంతమంది. వారి దగ్గర లక్ష్మీదేవి వద్దన్నా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇంట్లో చాలా ఆహ్లాదంగా, అంటే ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అని అనిపించాలి, అంతేకాని అమ్మ బాబాయ్ ఇంటికి వెళ్ళను అని అనిపించేలాగా ఉండకూడదు. కాబట్టి అటువంటి వాతావరణాన్ని మహిళలే సృష్టించాలంటే ముందు మీలో ఆ పరిణితి, ఆ గొప్పతనము అనేది, ఇల్లే ఒక దేవాలయము, ఒక బృందావనం కావాలంటే ముందు మన నుంచే ప్రారంభం అవుతూ ఉండాలి. అప్పుడే ఇల్లు వాకిలి చుట్టుపక్కల అంతా కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు. అటువంటి సంతోషాన్ని మనం కూడా అందరికి పంచి అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మృదువుగా మాట్లాడండి, కఠినంగా మాట్లాడకండి, ఎవరిని మనసును నొప్పించకండి. అందరికీ సహాయం చేయగలిగేటటువంటి ఒక గుణాన్ని అవలంబించుకోండి. అలా చేస్తూ ఉంటే అందరికీ మీరు ఆదర్శం అవటమే కాకుండా అష్టలక్ష్మి స్థిరంగా మీ వద్దే ఉంటుందని తెలియజేస్తూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.